ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. సెక్రటేరియట్లో ఆర్టీసీ యూనియన్ నాయకులతో కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపై చర్చ జరిగింది. డిమాండ్ల పరిష్కారానికి 4 వారాలు సమయం ఇవ్వాలని ఐఏఎస్ల కమిటీ కోరింది. కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు అంగీకరించలేదు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపై కమిటీ క్లారిటీ ఇవ్వలేకపోయింది. దీంతో సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. తమ డిమాండ్లను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఆర్టీసీ కార్మికులు ఏదైతే చర్చలు జరిపారో ఆ చర్చల్లో ఏమి విఫలమయ్యాయి? ప్రభుత్వం తర్వాత కార్మికులు ఎలా స్పందించబోతున్నారు దీని తర్వాత? ప్రగతి రథ చక్రాలకు బ్రేక్ పడున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మె బాట పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 4 గంటల పాటు సచివాలయంలో ఐఏఎస్ల కమిటీతో ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చలు జరిపారు. ప్రధానంగా ప్రభుత్వం విలీనంతో పాటు ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఏదైతే ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఆర్టీసీకి అప్పగించాలి, పీఆర్సీని అమలు చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున దాదాపు 32 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వ విలీనం తప్ప మిగతా అంశాలను చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని ఇప్పుడు కమిటీ వేసినటువంటి ఐఏఎస్ అధికారులకు ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్పారు. ససే మీరే వాళ్ళు ఒప్పుకోలేదు. దాదాపు 4 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత చర్చలు కూడా విఫలమయ్యాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసే హామీని కూడా మాకు హామీ ఇస్తే తప్ప మేము సమ్మెలోకి వెళ్ళమంటూ కూడా చెప్పారు. కానీ ఆ హామీని ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగతా వాటిని చర్చిస్తాము, 4 వారాల గడువు కావాలంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా ఈ అంశాన్ని ఒప్పుకోలేదు. ఈ అర్ధరాత్రి నుంచే పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇటీవల కాలంలో సమ్మె చేస్తామని కూడా చెప్పి ఆ సమ్మెను వాయిదా వేసినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం క్షేత్రస్థాయి నుంచి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్మికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అనేది వచ్చింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా సమ్మె చేయాల్సిందే, తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే. ఎందుకంటే పూర్తిగా ఓవర్ టైం డ్యూటీలు చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పారు. ఈ అంశాన్ని ముందుగా వేసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులంతా కూడా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా సమ్మె చేయాల్సిందే అంటూ కూడా వాళ్ళు సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అర్ధరాత్రి నుంచే పూర్తి స్థాయిలో ఆర్టీసీ డిపోలకే బస్సులన్నీ కూడా పరిమితం కానున్నాయి. రేపటి నుంచి ప్రజా రవాణా కూడా స్తంభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి ఏ విధంగా ఉంటుందనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ జేఏసీల నాయకులు 4 గంటలు చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలి, మే 1 నుంచి లేదంటే మరొక నెలలో ఆ ప్రభుత్వం విలీనం చేసేటువంటి అపాయింట్మెంట్ డేను ఖచ్చితంగా ప్రకటించాలంటూ కూడా కోరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ నాయకుల సమావేశం, ఇటు చర్చలు కూడా విఫలమైనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి, అంటే మొదటి షిఫ్ట్ నుంచి దాదాపు 3 గంటల నుంచి 4 గంటల నుంచి కొన్ని బస్సులు తిరుగుతాయి కాబట్టి ఆ బస్సులన్నీ కూడా డిపోకే పరిమితమయ్యేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ చర్చలు మరొకసారి రేపు ప్రభుత్వం జరుపుతుందా, అసలు ఏంటి వీళ్ళు జరిపినటువంటి డిమాండ్ల పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి రిపోర్టు ప్రస్తుతం ఇస్తుంది, ప్రాథమిక రిపోర్ట్ ఏ విధంగా ఇస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. అయితే కిరణ్, ఏదైతే 4 వారాల గడువు ఐఏఎస్ల కమిటీ కోరగా ఎందుకు కార్మికులు అంగీకరించలేదు, ఎందుకు అనుమానాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో దాదాపు ఇప్పుడు 28 నెలల నుంచి ఇచ్చినటువంటి హామీల పైన ప్రతిసారి హామీ ఇస్తా ఉన్నారు, కానీ హామీలను నెరవేర్చడం లేదు. ఈసారి మాత్రం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్మికులే ఖచ్చితంగా సమ్మెను చేయాల్సిందే, తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే, అందుకు ప్రభుత్వం ఒప్పుకుంటేనే సమ్మె విరమణ ఆలోచన చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత సమ్మె తీవ్రతరం అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.